లో ఆక్సిజన్ లెవెల్ని 2 రకాలుగా ఇంక్రీజ్ చేయొచ్చు. ఒకటి యోగా ఎక్సర్సైజ్ ద్వారా, ఇంకొకటి బయోమాగ్నెటిజం ద్వారా. రెండిట్లో ఏదో ఒకటి చేసి తీరాలి. యోగా ఎక్సర్సైజ్ చేయడం అనేది కోట్లాది మందికి తెలుసు, కానీ అది చెయ్యరు. నిద్రపోవడం అందరికీ ఇష్టం, కానీ బైఫాల్ట్ నిద్రపోకుండా ఎవరు ఉండలేరు. సో మా 3/6, 5.5/6 సైంటిఫిక్ బయో మ్యాట్రసెస్ లో నిద్రపోండి. ఎండ్ రిజల్ట్ ని మాత్రం చూడండి. బయోమాగ్నెటిజం ద్వారా మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేసి బై డిఫాల్ట్ శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల బ్లడ్ సెల్స్ హెల్తీ అవుతాయి. తర్వాత మనకి రాబోయే ప్రమాదం నుండి కాపాడడానికి హెల్ప్ చేస్తుంది. బయోమాగ్నెటిజం ప్రివెన్షన్ కి పనిచేస్తుంది. మన శరీరంలో 95% రిపేర్ అండ్ మెయింటెనెన్స్ వర్క్ నిద్రలోనే జరుగుతుంది. అందువల్ల ప్రకృతి రాత్రినిచ్చింది మనం నిద్రపోవడానికి. అలాగే మనం నిద్రపోయే సమయంలో హైయెస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ కావాల్సి వస్తాయి. ఒకవేళ మీరు బయో మ్యాట్రసెస్ మీద పడుకుంటే మీ బ్లడ్ సర్క్యులేషన్ స్మూత్ అవడానికి అది హెల్ప్ చేస్తుంది. బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది. అందువల్ల మీరు ఎప్పుడు బయో మ్యాట్రస్ లోనే పడుకోవాలి. అది మన బ్లడ్ సర్క్యులేషన్ ని కరెక్ట్ గా ఉంచి ఆక్సిజన్ ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మన శరీరంలో ఎన్ని ఆర్గన్ పార్ట్స్ ఉన్నాయో దానికి ప్రపోర్షనట్ లెవెల్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ దొరికితే అది బాగా ఫంక్షన్ చేస్తుంది. మన కిడ్నీకి బాగా బ్లడ్ దొరికితే అది సరిగ్గా ఫంక్షన్ అవుతుంది. ప్యాన్క్రియాస్ కి బాగా బ్లడ్ దొరికితే అది బాగా ఫంక్షన్ అవుతుంది. ఏ సమస్య ఉండదు. దాంతో పాటు ఇన్సులిన్ జనరేట్ అవుద్ది. ఎలా మనం నిద్రపోయేటప్పుడు మన బ్రెయిన్ లో పీనల్ గ్లాండ్ అనే ఒక ఆర్గన్ ఉంది. పీనల్ గ్లాండ్ జనరేట్స్ మెలటోనియన్ హార్మోన్. తర్వాత మెలటోనియన్ హార్మోనే ఒకే ఒక హార్మోన్ మనకి నిద్రని ఇవ్వగలదు. పీనల్ గ్లాండ్ ఎప్పుడు మెలటోనియన్ హార్మోన్ ని జనరేట్ చేస్తుందంటే దానికి కరెక్ట్ అయిన మోతాదులో ఆక్సిజనేటెడ్ బ్లడ్ దొరికినప్పుడు. ప్రాపర్ మోతాదులో ఆక్సిజనేటెడ్ బ్లడ్ దొరికిందంటే పీనల్ గ్లాండ్ మెలటోనియన్ హార్మోన్ ని జనరేట్ చేస్తుంది. అప్పుడు మనం 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఒకవేళ పీనల్ గ్లాండ్ కి ప్రపోర్షనేట్ ఆక్సిజన్ లెవెల్ దొరకకపోతే అప్పుడు పీనల్ గ్లాండ్ ప్రాపర్ ప్రపోర్షన్ లో మెలటోనియన్ హార్మోన్ ని జనరేట్ చేయదు. అప్పుడు మన నిద్ర చెడిపోతుంది. 2, 3, 4 గంటలే పడుకోగలం. అడల్ట్ బాడీకి మాక్సిమం 8 గంటల సేపు నిద్ర అవసరము. బయోమాగ్నెటిజం మన శరీరాన్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువసేపు నిద్రపోయినా అప్పుడు మీరు వ్యాధిగ్రస్తులే. తక్కువ నిద్రపోయినా అంతే. బయోమాగ్నెటిజం టాప్ టు బాటమ్ మీ శరీరంలో హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇది సర్క్యులేటెడ్ సిస్టమ్ లో పనిచేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ ఇంక్రీజ్ అవుద్ది. అప్పుడు మన శరీరం బ్యాలెన్స్ అవుద్ది. బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటాయి. మన శరీరంలో నేచురల్ గానే సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నా చేతి మీద ఒక స్క్రాచ్ ఏర్పడితే, అదే విధంగా కార్ లో ఒక స్క్రాచ్ ఏర్పడితే 3 నెలల తర్వాత ఏం స్క్రాచ్ కనిపిస్తుంది? చేతిలో ఉన్న స్క్రాచ్ కనిపించదు. లెఫ్ట్ లో స్క్రాచ్ అయిందా, రైట్ లో స్క్రాచ్ అయిందా అని మనకే తెలియదు. కానీ కార్ లో చూసారంటే సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ లేదు. అంటే హ్యూమన్స్ కి మన మనిషి బాడీలో నేచురల్ గా హీల్ అయ్యే కెపాసిటీని బాడీ ఇచ్చింది. ఈ ప్రపంచంలో మనుషులే కాదు జంతువులకు కూడా ఆ కెపాసిటీని ఇచ్చింది. అడవిలో బ్రతికే పులి కూడా భూమితో కలిసింది, ప్రకృతితో కలిసింది. అంటే పులి చూసారంటే భూమి మీదే పడుకుంటుంది, నీళ్లని తాగుద్ది, ప్రకృతిలోనే జీవిస్తుంది. అది మాత్రమే కాదు, రోడ్డు మీద ఉన్న కుక్కలు కూడా భూమితోనే కలిసి ఉన్నాయి. మనిషి కూడా అంతే, ప్రకృతితో కలిసి ఉన్నాడు. కానీ వాడి శరీరం 150 సంవత్సరాలకి సృష్టించబడింది. కానీ 40-50 ఏళ్లకే అది చెడిపోయేలాగా చేసి నాశనం చేస్తున్నారు. మిత్రులారా, ఇండియా డయాబెటీస్ కి క్యాపిటల్ అయింది. ప్రపంచంలోనే డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువగా ఇండియాలో ఉన్నారు. ఎందుకంటే దురదృష్టవశాత్తు మన ఫుడ్ కార్బోహైడ్రేటెడ్ ఫుడ్ ని మీరు వెజ్ గానీ నాన్ వెజ్ గానీ ఏది తీసుకున్నా 2.5 గంటల్లో అది ఫ్యాటీ యాసిడ్ గా కన్వర్ట్ అయ్యి అది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. దాన్ని నాశనం చేసే పని ఇన్సులిన్ ది. ఇన్సులిన్ మీ శరీరంలో డిసాల్వ్ ఆక్సిజన్ వల్ల ఫ్యాటీ యాసిడ్ తర్వాత గ్లూకోజ్ ని మండించి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. కానీ ఈ రోజు మన బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అయినందువల్ల ఇన్సులిన్ ప్రాపర్ ప్రపోర్షన్ లో గ్లూకోజ్ ని బర్న్ చేయలేకపోయింది. ఇప్పుడు మీరు బర్న్ చేశారు, ఒక పక్క గ్లూకోజ్ జనరేట్ అవుతుంది, ఇంకో పక్క ఇన్సులిన్ జనరేట్ అయింది. కానీ ఒకవేళ మీ బాడీలో డిసాల్వ్ ఆక్సిజన్ కొరత ఏర్పడితే అప్పుడు ఇన్సులిన్ గ్లూకోజ్ ని బర్న్ చేయలేదు. అవి కొంచెంగా బర్న్ చేస్తుంది, బర్న్ చేయదు, అలా చేస్తూనే ఉంటుంది. దీనివల్ల మీ శరీరంలో గ్లూకోజ్ పెరుగుతూనే ఉంటుంది. తర్వాత డయాబెటీస్ అనే భయంకరమైన వ్యాధి మీ శరీరంలో ఏర్పడుద్ది. డయాబెటీస్ యాక్చువల్ గా క్యాన్సర్ కన్నా దారుణమైనది. డయాబెటీస్ మీ లోపలే ఉండి మిమ్మల్ని బోలుగా మారుస్తుంది, మీ శరీరాన్ని దొలిచేస్తుంది. డయాబెటీస్ వల్ల 40 నుండి 45 ఆర్గన్స్ చెడిపోయి చనిపోతూ ఉంటారు. దానికి ఒక ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ చూపిస్తా. ఇన్సులిన్, గ్లూకోజ్
తర్వాత ఆక్సిజన్ ముఖ్యత్వం ఏంటో చూపిస్తాను. ఇక్కడ టేబుల్ మీద నేను ఒక క్యాండిల్ ఉంచాను. దాంతో నేను మీకు ఈ డెమాన్స్ట్రేషన్ చూపిస్తా. మీరు బాగా చూడండి, నేను ఏం చేస్తున్నానో గమనించండి. ఈ ఎక్స్పెరిమెంట్ ని మనం స్కూల్లో కూడా చేసాం. ఇప్పుడు నేను ఈ క్యాండిల్ ని వెలిగిస్తున్నాను. ఇప్పుడు ఈ క్యాండిల్ వెలుగుతుంది. ఈ క్యాండిల్ బాగా వెలుగుతుంది. ఇప్పుడు నేను దీని మీద ఈ గ్లాస్ ని బోర్లో పెడతాను. మీకు తెలుస్తుంది శరీరానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ క్యాండిల్ మీద ఈ గాజు గ్లాసుని మూస్తున్నాను. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో చూడండి. దీని ద్వారా దీని ముఖ్యత్వాన్ని మీకు చెప్తాను. మన శరీరానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. ఇప్పుడు బయోమాగ్నెటిజం మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. చూసారా, క్యాండిల్ ఆరిపోయింది. చూసారా, నేను ఇదే మీకు చెప్పాను. ఇప్పుడు మీరు తిన్నది గ్లూకోజ్ గా మారిపోయింది. ఇన్సులిన్ తయారైంది. ఇప్పుడు ఇన్సులిన్ గ్లూకోజ్ ని ఎలా బర్న్ చేయగలదంటే మన శరీరంలో ప్రాపర్ గా ఆక్సిజన్ ఉంటేనే. ఈ క్యాండిల్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇచ్చాను మీకు? క్యాండిల్ వెలిగింది, తర్వాత 15 సెకండ్లో ఆరిపోయింది. క్యాండిల్ 15 సెకండ్ల వరకు ఎలా వెలిగింది, తర్వాత ఎలా ఆరిపోయింది? దీనికి ఒకే కారణం, ఆక్సిజన్ కొరతే. ఆక్సిజన్ దొరకకపోతే అది ఎలగలేదు, ఆరిపోతుంది. సో ఇన్సులిన్ పని అదే. ఇన్సులిన్ గ్లూకోజ్ ని మండిస్తుంది. కానీ గ్లూకోజ్ ని ఎలా మండించగలదంటే మన శరీరంలో సరిపడే అంత ఆక్సిజన్ ఉండాలి. ఇప్పుడు బయోమాగ్నెట్ ఏం చేస్తుంది, మన శరీరంలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేసి శరీరంలోని డిజాల్వ్ ఆక్సిజన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అప్పుడు ఇన్సులిన్ పెరుగుద్ది, ఇక్కడ గ్లూకోజ్ పెరుగుద్ది. అప్పుడు సరైన మోతాదులో ఆక్సిజన్ దొరికిందంటే అప్పుడు ఇన్సులిన్ గ్లూకోజ్ ని ఈజీగా బర్న్ చేసి దాన్ని కన్వర్ట్ చేస్తుంది. ఆ తర్వాత శరీరంలో డయాబెటీస్ అనే వ్యాధే ఉండదు. ఎందుకంటే డయాబెటీస్ చాలా భయంకరమైన ప్రమాదకరమైన వ్యాధి. సో ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది అనుకుంటాను. శరీరంలో ఆక్సిజన్ అవసరం చాలా ముఖ్యం. మన శరీరంలో ఉన్న బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ వల్లే బ్రతికున్నాయి. సో ఇదే ఆక్సిజన్ ముఖ్యత్వం. మ్యాగ్నెట్ అంటే బయోమాగ్నెట్ మన ఆక్సిజన్ లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా డీటెయిల్ గా మనం డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. డయాబెటీస్ రూట్ కాజ్ ఏంటి, డయాబెటీస్ ఎలా వస్తుంది, దాని గురించి మనం ఇంకా అధికంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. డయాబెటీస్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఈ రోజు మనతో కలిసి ఉన్నారు. ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ గా మారిపోయింది. ఈ రోజు మనం ఇది తెలుసుకుందాం. హైపర్ టెన్షన్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళల్లో అలసట ఉంటుంది. ఆ అలసట ఎందువల్ల ఏర్పడుతుందంటే వాళ్ళ యొక్క క్యాపిలరీస్, వాళ్ళ యొక్క వెయిన్స్, వాళ్ళల్లో ఆర్టరీస్ ఉంటుంది, అందులో బ్లాక్స్ ఉంటాయి. అంటే అవి కాస్త నేరో అయిపోతాయి. అందువల్ల వాటికి చేరవలసిన బ్లడ్ సప్లై కాస్త తగ్గిపోతుంది. తర్వాత ఆ సప్లై ద్వారానే ఆర్గన్స్ కి బ్లడ్ వెళ్తుంది. హార్ట్ కి, లంగ్స్ వైపు, కిడ్నీ వైపు, అలాగే మజిల్స్ కి. సో అది తగ్గిపోవటం వల్ల ఆ ఆర్గన్ యొక్క ఫంక్షన్ చాలా వరకు తగ్గిపోతుంది. అప్పుడు మనిషికి అలసట ఏర్పడుతుంది. మరి ఈ అలసట నుండి మీరు తప్పించుకోవాలనుకుంటే అప్పుడు క్యాపిలరీస్ ని మీరు క్లీన్ గా ఉంచుకోవాలి, వెసల్స్ ని క్లీన్ గా ఉంచుకోవాలి. అలాగే ఏ ఒక్క ఆర్గన్ అయినా పనిచేయడానికి ఆక్సిజన్ కావాలి, అలాగే ఫ్యూయల్ కావాలి. సో ఆక్సిజన్ ఇస్ ద ఫ్యూయల్. మరి అది గనక మీకు దొరకపోతే ఆర్గన్ పనిచేయదు. మరి ఈ విధంగా డయాబెటీస్, అలాగే ఇంక్రీస్ అయిన ఇన్సులిన్,